అందరికీ నమస్కారం. వ్యవసాయానికి సంబంధించిన డిబేట్స్ అదైతే చూసి గమనించి మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయాలనుకుంటున్నాను. నేను ముందుగా ఒక 2 వీడియోస్లో అయితే తెలియజేశాను. వ్యవసాయం నుండి సాయము ఎలా వస్తుందో అది ఒకటి తెలియజేశాను. ఇంకొకటి వ్యవసాయము ఈ మొత్తం పదానికి అంటే ఇంగ్లీష్లో అగ్రికల్చర్ అని పిలుస్తారు. ఈ మొత్తం పదానికి కూడా తెలియజేశాను. ఇంకొకటి ఇప్పుడు వ్యవసాయము డబ్బున్న వాళ్ళు చేయలేరు అంటే అంబానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద ధనవంతులు, వాళ్ళు చేయలేరని చెప్తున్నారు. చూడండి, వ్యవసాయము చాలా కష్టము అని చెప్తున్నారు. వ్యవసాయ పనుల కంటే కూడా ఇతర పనుల్లో కొన్ని కష్టమైన పనులు అయితే ఉన్నాయి. నాకు తెలిసి వ్యవసాయం నుండి రాబట్టాలంటేనే చాలా కష్టము. ఎప్పుడైతే రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడులు రాబట్టాలంటేనే చాలా చాలా కష్టము. బాగా గమనించవచ్చు మీరు. ఇప్పుడు వ్యవసాయంలో కొన్నిసార్లు లాభాలు ఉంటాయి, కొన్నిసార్లు నష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడులే వస్తాయి, కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడులు పోయి 1 రూపాయి కూడా రాకుండా పోతుంది. వ్యవసాయంలో నష్టాలు ఎక్కువగా ఎప్పుడు వస్తాయి అంటే సైక్లోన్స్, తుఫాన్లు వచ్చినప్పుడు, ఎక్కువగా ఎదురుగాలులు వచ్చినప్పుడు, ఇంకా వడగండ్ల వానలు ఇవి కూడా వచ్చినప్పుడు, ఇంకొకటి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎండాకాలంలో కరువు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు బొప్పాయి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ, ఇంకా పండ్ల తోటలు కానీ, ఇంకా కూరగాయ తోటలు కానీ, ఇంకా వరి ఇలాంటి పంటలు చాలా నష్టాలు అయితే వస్తాయి. మొత్తము పడిపోవడము ఈ విధంగా ఇలాంటప్పుడు నష్టాలు అయితే వస్తాయి. ఇంకా కరువు కూడా వస్తే అప్పుడు కూడా పంటలు ఎండిపోతాయి. అలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు లాభాల గురించి తెలియజేస్తాను. ఇలాంటి పెట్టిన పెట్టుబడులు రాబట్టాలంటేనే చాలా కష్టము. వ్యవసాయ పనులు సులభమే.